చూడండి, అద్భుతమైనటువంటి వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, త్వరగా ముగిస్తాను. ప్రతి ఒక్కరం కష్టంలో వచ్చిన వారమే, ప్రతి ఒక్కరం నష్టంలో వచ్చిన వారమే. ప్రతి ఒక్కరికి ముఖం మీద చిరునవ్వు కనబడినా సరే, ముఖం మీద నవ్వు కనబడుతుంది. చాలామంది నవ్వుతున్నట్టుగా నాకు కనబడుతూ ఉంటారు. నేను చాలామందిని వేల మంది ప్రజలు నేను చూశాను. భారతదేశము నలుదిశలా వెళ్ళొచ్చిన వాడిని చాలామంది నేను చూశాను. చూసినప్పుడు వారు నవ్వుతూనే కనబడుతూ ఉండేవారు. కానీ దేవుడు నాతో మాట్లాడేవాడు. ఆ నవ్వు వెనకాతల గుండె లోతుల్లో గాయం కనబడేది. ఆ గాయాన్ని దేవుడు చూపించేవాడు. ప్రభా, వాళ్ళంతా చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు మాట్లాడేవాడు. ఆ యొక్క నవ్వు వెనకాతల, సంతోషం వెనకాతల గుండె లోతుల్లో గాయం ఉంది. ఆ గాయాన్ని కప్పుకోవడానికి, ఆ గాయం ఎవరికి కనబడకుండా ఉండడానికి ఆ నవ్వు మాత్రమే కనబడతా ఉందని దేవుడు అనేక మందితో దేవుడు నా ద్వారా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అలాగనే మనందరి ఉదయకాల సమయంలో వాక్యం వినడానికి వచ్చాం. మనుషులు మాట్లాడితే నెమ్మది ఉండదు, మనుషులు మాట్లాడితే ధైర్యం ఉండదు. నాకైతే ధైర్యం ఉండదు. మనుషులు మాట్లాడితే దానిలో సలహా కానీ శక్తి కానీ ఉండదు. కానీ దేవుడు మాట్లాడితే ఆ మాటలో ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ మాటలో విడుదల ఉంటుంది. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుని మాట ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని మాట మీద ఎప్పుడైతే నువ్వు ఫోకస్ చేస్తావో, ఎప్పుడైతే ఆ మాట మీద నువ్వు దృష్టి నిలుపుతావో, ఆ మాటను ఏం చేస్తుందంటే అలల మీద నడిపిస్తుంది. ఎప్పుడైతే పేతురు దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడో, దేవుని మాట మీద లక్ష్యం ఉంచి అలల మీద అడుగులు వేశాడు. ఎవరిని బేస్ చేసుకుని వేశాడు? ఎవరిని ఆధారం చేసుకుని వేశాడంటే యేసయ్య రమ్మని పిలవగా యేసయ్య మాటను ఆధారం చేసుకొని అలల మీద అడుగులు వేశాడు. ప్రతి అలని దాటుకొని వెళ్ళాడు. ఆమేన్. సముద్రంలో పడవలో పేతురు, ఆ యొక్క అలల మీద యేసయ్య, వీరిద్దరి మధ్యలో అలలు ఉన్నాయి. యేసయ్య అన్నాడు, పేతురు నువ్వు నడిచిరా, నువ్వు దిగిరా అన్నాడు. నువ్వు ఆ పడవలోంచి, బోట్లోంచి దిగిరా, అలల మీద అడుగులు వేయి, నువ్వు రా అని చెప్పగానే పేతురు ఆ మాటల మీద లక్ష్యం ఉంచి, ఆ మాటల మీద దృష్టి ఉంచి అలల మీద మొదట అడుగేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, పేతురు దిగిరా అన్నాడు. పేతురు ఏం చేశాడంటే నీళ్ళని చూశాడు. నీళ్ళున్నాయి, పడవ ఉంది. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు రా అన్నాడు. యేసు ప్రభు వైపు చూసి ఏం చేశాడంటే అడుగేశాడు. మొదటి అల మీద అడుగు వేశాడు. అలా ఎగసి పడుతూ అల మీద అడుగు వేశాడు. అలా నిమ్మలమైంది. దేవుని స్తోత్రం. మరలా తీశాడు, కుడికాలు తీశాడు, ఇంకొక అల మీద అడుగు వేశాడు. అలా నిమ్మలమైంది. తర్వాత అడుగు తీసి అడుగేశాడు, అలా నిమ్మలమైంది. అలల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. యేసయ్య మాటలు అలల మీద నడిపించగలుగుటకు శక్తివంతమైన మాటలు అవి. మనుషుల మాటలు నిన్ను ముంచేస్తాయి, యేసయ్య మాటలు నడిపిస్తాయి. కనుక ఆయన మీద లక్ష్యం ఉంచుదాం. పరిస్థితి వైపు ఎప్పుడు చూడకూడదండి. ప్రతి ఒక్క నాకు లక్షల మీద అప్పు ఉండేది. దేవుని మహాకృప 2 లోన్స్ తప్ప అవి ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటుంటాయి. చూడరా, దేవుని మహాకృప అవన్నీ కూడా అప్పుల మీద నుంచి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు అప్పు మీద నడిపిస్తున్నాడంటే, దాని మీద నడిపిస్తున్నాడంటే, దానిని అధిగమించి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే యేసయ్య మాట మీద లక్ష్యం ఉంచి ఉన్నాము. ఆయన మీద నమ్మికుంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు, ఎన్నడూ ఓడిపోడు, ఎన్నడూ నువ్వు కృంగిపోవు, ఎన్నడూ జడిసిపోవు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన మాట మీద లక్ష్యం ఉంచితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎడారిలో అడగలవు, నడి సముద్రంలో నడగలవు, తుఫాన్లో నడగలవు. అంతేకాదు పెనుగాలులు వేసినా సరే నడవగలవు. నడిచిన వారు బైబిల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. నమ్ముతావా? యేసయ్య మాట మీద నమ్మికుంచి అగ్ని జ్వాలల గుండా నడిచిన వారు బైబిల్లో ఉన్నారు. దేవుని వైపు చూసి అగ్ని జ్వాలల గుండా నడిచిన వారు ఉన్నారు. ఆయన మాట మీద నమ్మికుంచి ఎర్ర సముద్రం గుండా నడిచిన వారు ఉన్నారు. ఎర్ర సముద్రం గుండా నడిచారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. సముద్రాన్ని దేవుడే విడగొట్టాడు. అలాగే నడిపించాడు దేవుడు. ఆయన మీద నమ్మిక ఉంచితే ఆయన సముద్రం మీద నడిపించగలడు. సముద్రంలో నుంచి కూడా
నడిపించగలడు. నిన్ను అప్పుతో నడిపించగలడు, అప్పులో నుంచి నడిపించగలడు, అనారోగ్యం నుంచి నడిపించగలడు, నువ్వు కృంగిన స్థితిలో నడిపించగలడు. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నా సరే నిన్ను నడిపించడానికి దేవుడు సమర్థుడైన వాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నడిపిస్తాడు? ఎప్పుడు నడిపిస్తాడో తెలుసా? ఈ అలలు పైన నడవమన్న దేవుడు, అలల పైన నడవమన్న దేవుడు. స్తోత్రం చెప్పాలా? పేతురు ఏమనుకున్నాడో తెలుసా? పేతురు ఏమనుకున్నాడో తెలుసా? ముందు అలలు అలాగ ఎగసి పడుతూ ఉంటే పేతురు మనసులో ఏమనుకున్నాడో తెలుసా? ఈ అలల మీద నన్ను ఎవరైతే పిలిచారో, నన్ను ఏ దేవుడైతే పిలిచాడో నడవమని, ఆ దేవుడు ఈ అలల మీద నడిపించడానికి సమర్థుడు అని నమ్మాడు గనుక అలల మీద అడుగులు వేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళు, ఆ పరిస్థితి గుండా నిన్ను నడిపించడానికి ఎంత కన్నీరు వెళ్ళినా సరే, కన్నీరులో కూడా ధైర్యంతో ఉన్నవారు ఉన్నారండి. దుఃఖములో కూడా ధైర్యంతో ఉన్నవారు ఉన్నారు, నష్టములో ధైర్యంతో ఉన్నవారు ఉన్నారు. అన్నీ పోయినా సరే ధైర్యంగా ఉన్నాడు. ఒక ఆయన అయితే మరణ వార్త విన్నాడు. అన్నిటికంటే మించిన సమస్య అది, అవునా కదా? చెప్పండి. మరణ వార్త అన్నిటికంటే భయంకరమైన వార్త. ఎందుకు? నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఆంధ్రాకి ఏదో కోవిడ్ వస్తుందట అన్నాడు ఆయన. గుండెల్లో అందరికీ భయం మరలా ప్రారంభమైంది. కోవిడ్లో వచ్చి 2 సార్లు నాకు కోవిడ్ వచ్చింది. దేవుడు ఆ 2 సార్లు కూడా, ఒకసారి తెలియలేదు, ఒకసారి అయితే 90%. 14 రోజులు అయిపోయింది. అంటే 14 రోజులు అవ్వలేదు, 14 రోజులు అంటే 12 రోజులు అయిపోయింది. మంచి సంక్రాంతి హాలిడేస్ ఊర్లన్నీ తిరిగి వచ్చాం. మేము అందరం 5 ఒక కారులోనే కూర్చున్నాం. నేను, మా బాబు, మా మిస్సెస్, మా వదిన, మా మాయ గారు అందరూ ఒక కారులోనే కూర్చున్నాం. దేవుడు ఎంత గొప్పడంటే, ఒక గదిలో నుండి వారం ఒక కారులోనే ఉన్నాం. 15 రోజులు పండగ తిరుగుతూ ఉన్నాము. చివరికి వచ్చినడికి అక్కడ ఒక బరిల్ గ్రౌండ్, అంటే ఒక ఆయన చనిపోతే, ఒక పాస్టర్ చనిపోతే కార్యంకి వెళ్ళాం, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఇవన్నీ తిరిగి చూసుకుని వచ్చేస్తే జ్వరం తగ్గట్లేదు. నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్ అయినా డాక్టర్ గారు, పాస్టర్ గారు. తిన్నంగా ఆయన దగ్గరికి వెళ్ళి, వీళ్ళనేమో రోడ్డు మీద దింపేసి హెవీగా ఫీవర్ ఉంది, నేను ఒకసారి చూపించుకుని వస్తా అంటే, ఆయన నన్ను చూసి ఒకటే తిట్లు. ఏం పాస్టర్ గారు మీరు ఇలా చేశారు? ఫ్రెండ్ కదా. 90% ఎంత 90% కోవిడ్ అంతా లంగ్స్లో ఫామ్ అయిపోయిందండి. మీరు ఎంత ధైర్యంతో తిరిగేశారు పాస్టర్ గారు? ఆ 90%లో ఆ డాక్టర్ గారు చెప్పినాక నేను ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా, పిల్లోడు చూస్తే చిన్నోడు, ఇవిడు చూస్తే శారీరకంగా కొంచెం బలహీనరాలు, ఎవరు పరిచర్యని మోయగలడానికి పరిచర్యని ఇప్పుడు నేను టప్పును కన్నుమూసానుకో, ఇక్కడ వచ్చి ఎవరు నిలబడతారు? నా బిడ్డను పక్కన పెట్టండి, పాస్టర్ని పక్కన పెట్టండి. ఒక నాయకుడికి ఎవరు నిలబడతారు? ఒక్కరు లేరు ఈ సంఘానికి నాయకుడికి పెద్దలుగా. అందరూ రాళ్ళేసేలో తప్ప రాయి మోసడు ఎవడు లేడు. స్తోత్రం. అందరు రాయిలేసేవాళ్ళే తప్ప యేసుప్రభు మీద అందరూ రాయిలేసారు. యేసుప్రభు మీద సిలువను తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆ మార్గములో ఒక ఆయన మాత్రమే యేసయ్య సిలువ భారాన్ని తన భుజం మీద పెట్టుకున్నాడు. అలాగా అందరూ మాట్లాడిన వాళ్ళే తప్ప పనికిరాడు. రైట్, ఆ పక్కన పెడితే ఆ ప్రశ్న నా హృదయంలోనికి వచ్చింది. ప్రభువా, ఒకవేళ ఈరోజు నేను కన్ను మూస్తే పరిచర్య పరిస్థితులు ఏంటి ప్రభువా అని మనసులో బాధపడ్డాను. చాలా ఒక్కడే ఉన్నాను, బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 5వ రోజుకి కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను, ప్రభువా, నాకు కానీ ఆయుష్ని పొడిగిస్తే ఇప్పుడు చేసిన పరిచర్య కంటే మరెక్కువైన పరిచర్య, 2 పరిచర్య చేస్తాను ప్రభువా, నీకోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను ప్రభా. నీ తీర్మానం తీసుకుంటే దేవుడు ఆ కోవిడ్లో నుంచి అలాగా కనికరించి ఈరోజు బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు నలుగురు నాతో ఉన్నా సరే, వీళ్ళు నలుగురికి కోవిడ్ రాకుండా దేవుడు కాపాడాడు. మనందరి చుట్టూ దేవుని కాపుదల ఉంది, నా చుట్టూ కాపుదల ఉంది. నేను మీరందరూ కలిసి కారులో 10-15 రోజులు ఒక్క చోటకి వెళ్ళేవారు. దేవుడు మహాకృప, దేవుడు నన్ను కాపాడాడు. నా నుంచి వారికి రాకుండా వారిని కాపాడాడు. దేవుడు ఏదైనా చేయగల దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
కనుక నేనేం చెప్తాను అనుకుంటున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పుస్తకము 12వ అధ్యాయము త్వరగా హెబ్రీయులకు రాసిన పుస్తకం 12వ అధ్యాయము త్వరగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పుస్తకము 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయనను తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. చాలు సిస్టర్, మనమందరము విశ్వాసముతో, మనమందరము నిరీక్షణతో, మనమందరమును విశ్వాసమునకు కర్తైన యేసు వైపు చూచుచు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? పేతురు యేసు ప్రభు నీళ్ళు పడవ, యేసు ప్రభు పిలిచిన మాట ఎప్పుడైతే యేసు ప్రభు పేతురుని పిలిచాడో పేతురు యేసు వైపు చూసి నడిచాడు. స్తోత్రం చెప్పండి. పిల్లరా, నువ్వే సముద్రం గుండా, ఎలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేసినా ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు చూడాలా. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యాన్ని త్వరగా జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. చాలు ప్రియులారా, 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలుచున్నారు. దేవుని స్తోత్రం. ఫస్ట్ విషయం ఏంటంటే మనము విశ్వాసమునకు కర్తైన యేసు వైపు చూడాల. ఇక్కడ వాక్యం రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరిలోకి వచ్చాడు. ఆ ఊరి పేరు నాయేను అనే ఒక గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామం గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో నుంచి ఒక యవ్వనస్తుడు చనిపోయి మోసుకొని బయటికి ఊరిలో నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఊరిలోనికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పాడు దగ్గరకు వచ్చాడో అక్కడట 13 వచ్చి చెప్తుంది, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. యేసు ఏం చెప్పాడు? యేసు ఆమెను చూశాడు. ఎవరిని చూశాడు యేసయ్య? చెప్పండి, ఎవరిని చూశాడు అమ్మా? ఎవరిని చూశాడు? బాధలో ఉంది. ఏ బాధ? కుమారుడు పోయాడనే బాధ. ఏడుస్తుంది. ఏ ఏడుపది? ఎవ్వరునూ వాదార్చలేని ఏడుపు, ఎవ్వరునూ ధైర్యపరచలేని పరిస్థితి, ఎవ్వరును కూడా తనను బలపరచలేని పరిస్థితి అంటాడాయన. ఆమెకు అతడొక్కడే బిడ్డ, అతడును చనిపోయాడు. అతను మోసుకొని పోతా ఉన్నారు. ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చూశాడు. ఎందుకు రాశాడు బైబిల్లో? అక్కడున్న జనాలు ఇంకెవరు కనబడలేదా ఆయనకి? అక్కడున్నవారు ఎవరు కనబడలేదా? అక్కడున్న వాళ్ళు ఇంకెవరు ఏడవట్లేదా? బంధువులు ఏడవట్లేదా? చుట్టాలు ఏడవట్లేదా? స్నేహితులు ఏడవట్లేదా? ఆ పరిస్థితిలో ఎవరు ఏడలేదు. ఒక్క ఆమె ఏడుస్తుందా? చెప్పరే, ఒక్క ఆమె ఏడుస్తూ ఉందా? ఆ ఊరి వారందరూ కూడా ఆమెతో ఉండి ఏడ్చెను అని రాయబడి ఉంది. ఆ ఊరి వారందరూ ఆమెతోనే ఉన్నారు. ఆమె ఏడుపులో ఏడుపై ఉన్నారు. ఆమె బాధలో బాధ అయి ఉన్నారు. ఆమెతో కలిసి కన్నీరు కారుస్తున్నారు. ఇంతమంది ఏడుస్తున్నా సరే యేసయ్య ఏడుస్తున్న ఆమెను చూశాడు. ఆమెను ఎందుకు చూశాడు? ఆమె పరిస్థితిని చూశాడు. ఆమెను ఎందుకు చూశాడు? ఆమె జీవితంలో ఇది ఏ పరిస్థితి అయితే ఆమెను ధైర్యపరిచే నాదుడు అంటూ ఎవరు ఉండరు. కనుక యేసయ్య యేసయ్య దృష్టి ఆమెను మాత్రమే చూసింది.
ఇక్కడ చూడడానికి కారణం ఏంటంటే ఆ ఏడుపు మామూలుగా వచ్చినటువంటి ఏడుపు కాదు. ఆ కన్నీరికి లోతైన హృదయంలో గాయం ఉంది, లోతైన గాయం ఉంది, పగిలిపోయిన గుండె అయ్యుంది, ఓదార్చలేనటువంటి పరిస్థితి. ఆ ఓదార్పు లేని ఆమె, ధైర్యం లేనటువంటి ఆమె జీవితంలో ఆ కన్నీరే అన్నపానములు కాబోతున్నాయని దేవుడు చూసి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె మీద జాలిపడ్డాడు, ఆమె మీద కనికరపడ్డాడు, ఆమెను దగ్గరికి వెళ్ళి పలకరించాడు. తల్లి ఏడవద్దు అని చెప్పాడు. దాని స్తోత్రం. ఏమని చెప్పాడు? కనికరపడ్డాడు. ఆమె కన్నీరు చూసి కనికరపడ్డాడు. ప్రియులారా, మనం చాలాసార్లు రాంగ్ ఏడుపు ఏడుస్తూ ఉంటాం. రాంగ్ ఏడుపు, తప్పు ఏడుపు ఏడుస్తూ ఉంటుంటాం. చాలాసార్లు అనవసరంగా ఏడుస్తూ ఉంటుంటాం. చాలాసార్లు సందర్భం లేకుండా ఏడుస్తూ ఉంటుంటాము. చాలాసార్లు కావాలని ఏడుస్తారు కొంతమంది. కొంతమంది ఏడుస్తారు. ఎందుకు కావాలి కొంతమంది ఏడుస్తారు? నాకు తెలిసిన భాష ఒక్కటి చెప్తాను. తప్పును కప్పు పెట్టుకోవడానికి, తప్పును రుజువని చెప్పడానికి కొంతమంది ఏడుస్తారు. తప్పునే తప్పు కాదు అని చెప్పడానికి కొంతమంది ఏడుస్తారు, కానీ చేసిన తప్పే. కానీ ఏడుపు మాత్రం ఎదుటివాడిని నమ్మించడం కొరకు ఏడుస్తూ ఉంటారు. ప్రియులారా, ఈమె ఏ పరిస్థితులు ఏడుస్తూ ఉందంటే, ఉన్న ఏకైకమైన అవకాశము, ఉన్న ఏకైకమైనటువంటి ఒకే ఆశ తన జీవితంలో, తన బ్రతుకే అతని కొరకు బ్రతుకుతూ ఉంది. తన జీవితంలో బ్రతకడమే తన బిడ్డ కొరకు బ్రతుకుతూ ఉంది. తన బ్రతుకంతా కలిసి ఆ బిడ్డ అయి ఉన్నాడు. ఆ బిడ్డ కూడా లేకపోతే ఆమె ఏమవుతుంది? పిల్లరా, జీవితంలో మనకు అనేకమైన ఆలోచనలు, ఆశలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. కానీ మనకంటూ ఇష్టము, మనకంటూ అభిప్రాయాలు ఉంటాయి. అదే మన చేతికి అందకపోతే, అదే మన చేతిలో సాధించకపోతే, అదే మన జీవితంలో పొందుకోకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధను ఎవరు వివరించలేరు. అలాంటి బాధలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను అంటున్నాడు, ఆమెను చూశాడు. స్తోత్రం చెప్పండి. చదవండి. ఆమె ప్రభు ఆమెను చూచి, అండర్లైన్ చేసుకోండి సహోదరులు, ఆమె ఎందుకు మీరు బైబిల్లో ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. ఆమెను అతను చూసెను. చనిపోయిన ఆమె మోసుకొని పోతున్న బిడ్డ తల్లిని ఆయన చూసెను. ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి, ఆమె చాలమ్మా, ఎందుకు చూశాడు ఆయన? ఎందుకు చూశాడు? ఆయన ఆమె మీద కనికర పడాలని. ఎందుకు చూశాడు? ఆమెకు ఆయన సహాయం చేయాలని. ఎందుకు చూశాడు? చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాలని. ఎందుకు చూశాడు అంటే ఆమె ఏడుపు కళ్ళలోంచి కాదు, గుండె లోతుల్లో నుంచి. ఆ కన్నీరు పగిలిన గుండె లోతుల్లోంచి వస్తూ ఉంది. మన ప్రభువుకు ఒక పేరుంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చూస్తాడో తెలుసా? మనుషులట పై రూపాన్ని చూస్తారు, మనుషుల్ని అందాన్ని చూస్తారు, మనుషుల్ని ఆస్తిని చూస్తారు, మనుషుల్ని బలాన్ని చూస్తారు, మనుషుల్ని టాలెంట్ చూస్తారు, మనుషుని దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడిని వైపు చూస్తారు. ఇవన్నీ పక్కన పెడితే నా యేసయ్య ఏం చూస్తాడో తెలుసా? నీ గుండె లోతుల్లో ఉన్న గాయాన్ని చూస్తాడు. ఆయన ఆమె గాయాన్ని చూశాడు. బంధువులు అందరూ ఉన్నారు, కానీ యేసయ్య ఆమె గాయాన్ని చూశాడు. చూసిన దేవుడు ఊరుకున్నాడా? చూసిన దేవుడు స్పందించకుండా ఉన్నాడా? కిందకు వస్తే ఆమెను చూశాను, ఆమె ఎందుకు కనికరపడి. సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్లో ఆయన చూశాడు. సెకండ్ పార్ట్లో ఏమైందో తెలుసా? ఆమె యందు కనికర పడ్డాడు. దేవుని స్తోత్రం. ఏం పడ్డాడు? కనికర పడ్డాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరించటంలో దేవుడై ఉన్నాడు. ఆయన కనికరించటంలో రాజు అయి ఉన్నాడు. ఆయన ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెను చూసి ఊరుకోలేదు. ఆమెను చూసి ఆమె మీద కనికర పడ్డాడు. ఎందుకు కనికర పడ్డాడు? హౌ టు డూ సంథింగ్. నేను ఈమెకేదో చేయాలా, ఈమెకేదో నేను సహాయం చేయాలా, ఈమె కన్నీరు తొడవాలా, ఈమెను ధైర్యపరచాలా, ఈమెను వాదార్చాలా, ఈమె నష్టాన్ని తిరిగి భర్తించాలా అని చెప్పి ఆమె మీద కనికరం పడ్డాడు. కనికర పడిన దేవుడు అలాగే ఉండిపోలేదు.
కనికరపడిన దేవుడు అలాగే ఉండిపోలేదు. ఆయన కనికరం ఎందుకు పడాలనుకున్నాడో, కనికరం ఏ విషయంలో చూపించాలనుకున్నాడో ఆ విషయాన్ని యాక్ట్స్ ద్వారా, క్రియల ద్వారా చూపించాడు. ఆమె ఒక్క విషయం కొరకే ఏడుస్తూ ఉంది, ఒక్క విషయం కొరకే మదన పడుతూ ఉంది, ఒక్క విషయం కొరకే రోధిస్తూ ఉంది. ఏ విషయం కొరకైతే ఆమె రోధిస్తుందో ఆ విషయాన్ని ప్రభువు తెలుసుకొని ఆమెను ఏం చేశాడంటే, ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెను ఏం చేశాడంటే ధైర్యపరిచి అని చెప్పాడు. కనికరపడి ఏం చెప్పాడో తెలుసా? ఏడవద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుని కనికరం. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. దేవుని కనికరం నీ మీద ఉంటేనే నీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలవు. దేవుని కనికరం నీ మీద ఉంటేనే నీ జీవితంలో కన్నీరికి ముగింపు పలకబడుతుంది, ముగింపు వస్తుంది. నీ మీద దేవుని కనికరం ఉండాలా, నీ మీద దేవుని దయ ఉండాలా, దేవుని యొక్క కృప ఉండాలా, దేవుని యొక్క వాత్సల్యత ఉండాలా. ఆ రోజే నీ కన్నీరికి ముగింపు కలుగుతుంది. జాగ్రత్తగా వినండి, సత్యం చెప్తున్నాను. అందరూ ఏడుస్తారు, అందరూ ఏడుస్తున్నారు ఇక్కడ, కానీ యేసయ్య కనుదృష్టి మాత్రం ఈమె మీదనే పడింది. నువ్వు ఏడొచ్చు, నేను ఏడొచ్చు, ఇక్కడ అందరూ ఏడొచ్చు, కానీ ఎవరి మీద అయితే దేవుని యొక్క కనికరము నిలుస్తుందో వారి కన్నీరు నిశ్చయంగా మొట్టమయమవుతుంది. ఆ కన్నీరు నాట్యముగా మారుతుంది, ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుతాయి, ఆ కన్నీరు గంతులు వేస్తుంది. ఆ కన్నీరు ఒకరోజు తైలిపు బుడ్డులో పెట్టుబడి ఒకరోజు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని పెడుతుంది. దేవుని కనికరం కొరకు నిత్యము ప్రార్థన చేయాలా, నిత్యము దేవుని కనికరాన్ని వెతకాల, నిత్యము దేవుని కనికరం కొరకు దేవుని ప్రతిమలు ఆడుకోవాలా. ప్రభా నా మీద దయదాలుచు, నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. అంతే తప్ప నాకు అది ఇది అనే అలాంటి మెటీరియల్ ప్రార్థన చేయకండి. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. నేనైతే అలాంటి ప్రార్థనలు ఎంకరేజ్ చేయను, నేనైతే అలాంటి ప్రార్థన చేయను. మీరు ఆశపడుతుంటారు, ప్రభా పాస్టర్ గారు నాకు ఇది కావాలి ప్రార్థన చేయండి. మీరు ఆశపడుతుంటారు, పాస్టర్ గారు మాకు అది ఉంది సమస్య ప్రార్థన చేయండి అని. నేనైతే ఎప్పుడు అలా నేను ప్రార్థన చేయలేదు, ఎప్పుడు నేను అలా ప్రార్థన చేసిన వాళ్ళని ఎంకరేజ్ చెయ్యను. కారణం ఏంటో తెలుసా? ఈమె నన్ను ముట్టు ప్రభువా, నా వైపు చూడు ప్రభువా, నన్ను దయదల్చు ప్రభువా అని ఇక్కడ అడిగింది. ఈమెం అడగలేదు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను చూడు ప్రభా అని అడగలేదు. అడగకుండగానే ప్రభు ఆమె మీద తన కనికరాన్ని చూపించు. ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర అడుగు, ప్రభా నీ కనికరం నా మీద, నీ దయ నా మీద ఉంటే చాలు ప్రభా, నీ కృప నా మీద ఉంటే చాలు ప్రభా. ఏం చేస్తే తెలుసా? కృప ఏం చేస్తే తెలుసా? కనికరం ఏం చేస్తే తెలుసా? మాటికి నీ కన్నీటి లోతుల్లోంచి, నీ కన్నీటి లోయలో నుంచి ఆ కనికరం ఏం చేస్తే తెలుసా? నీ కన్నీటి లోతులో నుంచి ఆ కనికరం, దేవుని కనికరం ఏం చేస్తే తెలుసా? ఆ కన్నీటి లోతులో నుంచి వెళ్తున్నప్పుడు ఆ కన్నీటి లోయను దాటినట్టుగా చేస్తుంది. ఆయన కనికరం ఆ కన్నీటి సాగరాన్ని దాటడానికి శక్తి ఇస్తుంది. ఆ కనికరం కన్నీటి లోయను అధిగమించడానికి బలాన్ని ఇస్తుంది. ఆయన కనికరం నీ మీద ఉన్నటువంటి కన్నీరు, నీ మీద ఉన్న నింద అవమానాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ కనికరం వాటన్నిటిని జయించడానికి హృదయములో నిబ్రతను పుట్టిస్తుంది. అని కనికరం నీలో నిబ్రతను పుట్టిస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది, బలాన్ని పుట్టిస్తుంది. కనుక ఆయన కనికరం నీ మీద ఉండాలని ప్రార్థన చేయాలా. ఈమె మీద దేవుని కనికరం వచ్చింది, ఆయన మీద కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడో చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఏం చేశాడని? కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? మనం ఎవరైనా బాధలు ఉంటే ఏమని చెప్తాం? రాత్రి 12 గంటలకి వాట్సాప్ కాల్స్ ఎవరు నాకు ఎక్కువ చెయ్యరు. రాత్రి 12 గంటలకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి 4 ఏళ్ళు అయ్యింది, 3 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాలు దాటిపోయింది. స్తోత్రం చెప్పండి. ఫోన్ చేసి 3 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు ఫోన్ చేసి. ఇదేంటి ఈ టైంలో వాట్సాప్ కాల్ చేస్తుంది ఏంటి పిల్ల అని చెప్పి ఫోన్ ఎత్తాను. వాట్సాప్ కాల్ చేస్తుంది ఏంటి పిల్ల అని ఫోన్ ఎత్తితే అటునుంచి కన్నీరు తప్ప మాటలు వినబట్టలేదు. అంబులెన్స్ హార్న్ వినబడుతూ ఉంది. అంబులెన్స్లో ఉండి ఈమె అంబులెన్స్లో ఉంది ఏడుస్తుంది. అయితే బాగులేదేమో అనుకున్నాను.
ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బాగలేదా, అంబులెన్స్ సౌండ్ వస్తుంది, అంబులెన్స్లో ఉన్నారు, ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాను. పాస్టర్ గారు చెప్పు అన్నాను. పాస్టర్ గారు, మా ఆయన చనిపోయాడని చెప్పింది. ఆయన చనిపోయాడని చెప్తుంది. అదేంటది, ఎందుకు చనిపోయాడు అన్నాను. నేను మధ్యాహ్నం భోంచేసాడండి, భోంచేసి ఇలా కూర్చొని వాలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్లో రక్తము కారిపోతుందని డాక్టర్ చెప్పాడు. ఉన్నపాటున చచ్చిపోయాడండి. వెంటనే దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు. వింటారా? మీరు ధనవంతులైనా, బలవంతులైనా, తెలివైన వాళ్ళైనా, టాలెంటెడ్ ఉన్నోళ్ళైనా, ఏదైనా సరే పాస్టర్ గారి మాట వినండి. ఫస్ట్ నా మాట వినండి, దీవించబడతావు. తర్వాత సెకండరీ. కనబడుతున్న నా మాట లేని నువ్వు దొంగ భక్తి చేస్తున్నావు, దేవుడి మాట ఎలాగంటావు? దొంగ భక్తే కదా. కనబడుతున్న నా మాట వినలేని నువ్వు దేవుడి మాట వింటున్నావా? నేను చెప్పాను 3 సంవత్సరాల క్రితం, నీవు నిశ్చయముగా విశాఖపట్నం దాటి వెళ్ళొద్దు అని చెప్పా. మీ అందరికి తెలియాలి ఈ సంగతి. అస్సలు దాటి వెళ్ళకన్నాను. అసలు దాటి వెళ్ళొద్దు అన్నా. పెట్టకుండా వెళ్ళిపోయింది. భర్తను తీసుకొని, పిల్లలు తీసుకొని పెట్టకుండా అనకాపల్లి వెళ్ళిపోయింది. వారం రోజుల క్రితమే నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. వారం రోజుల క్రితం. అసలు ఎందుకు అనిపించింది, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అమ్మా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఏం కుమారు చర్చికి రావట్లేదు, వాళ్ళ మాట వీళ్ళ మాట వెనక కుమారు, మేము సాక్ష్యాలు కూడా పెడతాం, మాకు అవసరం లేదు, కానీ చర్చికి రాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ అవ్వదు. నువ్వు వాయిస్ మెసేజ్ విన్నాక 9 తర్వాత ఫోన్ చేయి. నేను సంఘంలో ఒక నాయకుడిగా పెట్టాను. ఏం పేరు వినబడుతుంది మీకు? కుమారు. ఏం పేరు వినబడుతుంది? ఏం కుమారు? హలో కుమారు, ప్రైస్లాడ్ కుమారు. ఏం కుమారు? ఏ రోజు మెసేజ్ ఇది? ఏ రోజు మెసేజ్ ఇది? పల్లెగిలేత్తమ్మా. ఏ రోజు పెట్టాను చూడు ఇది. ఎప్పుడమ్మా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆల్ చేసింది. అప్పటి నుంచి అడుగుతున్నాను, మొన్న కూడా మెసేజ్ పెట్టాను. 2024 నుండి చెప్తున్నాను, నువ్వు వెళ్ళకు, రా ఇక్కడికి అని చెప్పి. ఇక్కడికి రా. అప్పుడు వాళ్ళు అనకాపల్లిలో ఉన్నారు, నువ్వు రా. 2024లోనే చెప్తే మొన్న కూడా చెప్పాను. అది కూడా కనబడట్లేదు, నేను చూపిస్తాను. ఆరోగ్యవంతుడే, 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండే 2 పిల్లలు. అర్థమైందా? వెళ్ళొద్దమ్మా అని అసలు ఆ ఊరు వెళ్ళకు, ఇక్కడుండు, ఏదో చేద్దామని చెప్తే మాట వినలేదు. నిన్నేమో ఏడుస్తూ రోదిస్తూ ఉంది. మీరు కావాలంటే ఆ పిల్ల కనబడినప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను. వారం 10 రోజుల క్రితము వాళ్ళతో నేను వాట్సాప్లో కాల్ చేసానో లేదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోనండి. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఈరోజు ఆమె కన్నీరు బాధపడుతూ ఏడుస్తూ ఉంది. నువ్వు దైవజనుడి మాట వినడం వలన, నువ్వు లోబడడం వలన, చెప్పింది చేయటం వలన నీకు మేలు కలుగుతుంది, నష్టం అన్నది ఎప్పుడు కలగదు. పిల్లలు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది కాల సమయంలో తెలుసా? వాదార్చలేని ఏడుపు,
గుండె పగిలిన స్థితిలో ఈ తల్లి కనబడతా ఉంది. ఈమెను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుని కనికరం మన మీద ఉంటేనే, దేవుని దయ మన మీద ఉంటేనే ప్రతిరోజు నడవడానికి, దేవుని కనికరం మన మీద ఉంటేనే ప్రతిరోజు ముందుకెళ్ళడానికి, దేవుని కృప మన మీద ఉంటేనే ఈ జీవితంలో ప్రతి అడుగు వేయగలము. ఆయన కనికరాన్ని కొరకు ఈమె అడుగుతుంది, ఈమె ఏడుస్తూ ఉంది, ఈమె రోధిస్తూ ఉంది. దేవుని కనికరం మీదకి వచ్చింది. కనికరం వచ్చింది కనుకనే పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకుంది. దేవుని కనికరం వచ్చింది కనుకనే కన్నీరికి ముగింపు కనబడుతూ ఉంది. తను కోల్పోయిన తన కుమారుడును యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ధైర్యం ఉండమని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ యవనస్తుడిని తిరిగి బ్రతికింపజేసి ఆమె చేతిలో ఆ యవనస్తుడిని పెట్టాడు. దేవుని కనికరం సంగమా మీ మీద ఉంటే మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో దానిని నిశ్చయముగా దేవుడు మీకు తిరిగి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని కనికరం మన మీద ఉంటే పోగొట్టుకున్న సమస్తాన్ని, కొంతమందికి ఆస్తి ఉంటుంది పోగొట్టుకుంటారు, కొంతమందికి జ్ఞానం ఉంటుంది పోగొట్టుకుంటారు, కొంతమందికి బలం ఉంటుంది పోగొట్టుకుంటారు, కొంతమందికి పరిశుద్ధత ఉంటుంది, దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంటుంది పోగొట్టుకుంటారు, కొంతమందికి ప్రార్థన జీవితం ఉంటుంది పోగొట్టుకుంటారు. ప్రార్థన జీవితాలు కోల్పోయిన చేతులు ఎత్తండి. ఇక్కడ చాలామంది మీ ప్రార్థన జీవితాలు పోగొట్టుకున్నారు. మీరు ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసేవారే, ప్రార్థన మీద ఆనుకునేవారే, ప్రార్థన మీద ఇష్టంగా నడిచేవారే. కానీ ఈరోజు మీ జీవితాల్లో ప్రార్థన లేదు. మీ జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావు. దేవుని కనికరం నీ మీదకి వస్తేనే తిరిగి మళ్ళీ ప్రార్థన చేస్తావు, తిరిగి మళ్ళీ దేవుని సందులో ఏడుస్తావు, తిరిగి మళ్ళీ దేవుని సందులో సమకూర్చబడతావు. మీరు అనుకుంటున్నారు ప్రార్థనే కదా, ఆ ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఆ ప్రార్థనే పరిస్థితిని మీరు ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నీ మీద దేవుని కనికరం రావాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కనికరం వస్తుంది. దేవుని కనికరం వస్తే అన్నీ సమకూడతాయి. పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాదులు, మేడమిద్దులు, ఆస్తిపాస్తులు సమస్తం సమకూడతాయి. అని కనికరమే సమస్తాన్ని సమకూర్చగలదు. నువ్వు లోకంలో పాపములో వ్యసనములో ఉంటే ఏది సమకూర్చబడదు. దేవుని సందులో బలిపీఠం దగ్గరికి వెళ్తున్నావు, ప్రభుల దగ్గరికి వెళ్తున్నావు, ప్రభా నన్ను కనికరించి నా పాపాన్ని పాపము కడగబడాలన్నా దేవుని కనికరం ఉండాలా, మన మీద ఉన్న శాపము కొట్టివేయబడాలన్నా దేవుని కనికరం ఉండాలా, మన మీద ఉన్నటువంటి ఏ రుగ్మత కొట్టివేయబడాలన్నా దేవుని కనికరం ఉండాలి. ఆ కనికరం లేకపోతే ఆ పాపము కొట్టివేయబడదు. ఒకరోజు దావీదు ఒక చిన్న పొరపాటు చేస్తాడు, ఒకరోజు దావీదు ఒక పాపం చేస్తాడు. పాపం చేసిన దావీదు వెళ్ళిపోయి మేడ మీద తిరగలేదు. పాపం చేసిన దావీదు నేను ఒప్పుకోనండి పాపాన్ని అనలేదు. పాపం చేసిన దావీదు ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభా నేను పాపం చేశాను తండ్రి, నేను మీకు విరుద్ధంగా పాపం చేశాను కనుక నన్ను కనికరించు, నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని కనికరం దావీదు మీదకి వచ్చింది. అప్పుడు దావీదు రాజ్యం స్థిరపరచబడింది. అప్పుడు దావీదు పోగొట్టుకుంది తిరిగి తనకు దొరికింది. కనుక ప్రభుల దగ్గరికి వస్తున్న మనము స్టబండెడ్గా ఉండకండి. మళ్ళీ చెప్తున్నాను, మొండిగా దేవుని దగ్గర ఉండకండి, మొండిగా నచ్చినట్టుగా ఉండకండి. నీకు నచ్చిందే కరెక్ట్ అనుకొని, నువ్వు చేసిందే కరెక్ట్ అనుకొని, నేను ఇలాగే ఉంటాను అనుకొని దయచేసి ప్రభుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే అది దేవుని కనికరానికి విరుద్ధమైన పని. దేవుని కనికరం నా మీదకి రావాలా, ఆయన కనికరించాడు కనుక ఆమె పోగొట్టుకుందని ఇచ్చాడు. ఆమెను దేవుడు కనికరించాడు కనుక ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె కనికరించబడింది కనుక ఆమె వాదార్పు పొందింది. ఉదయకాల సమయంలో దేవుని కనికరం కొరకు కనిపెడదాం, మోకరిద్దాం, ప్రేర ప్రార్థన చేద్దాం. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని యొక్క క్షమాపణ నీ మీదకి నా మీదకి రావాలని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
ఓ జీసస్, జీసస్, హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఓ జీసస్, ఓ హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఓ జీసస్, ప్రార్థన చేసుకుందాం. సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ కన్నీళ్ళు వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ నష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ గుండె లోతుల్లో గాయముతో వచ్చావో, ఆమె గుండె లోతుల్లో గాయాన్ని దేవుడు చూశాడు. ఈరోజు నీ గాయాన్ని కూడా నువ్వు బయటికి నవ్వుతూ కనబడుతున్నా సరే, నీ లోతు, నీ హృదయపు లోతు, నీ గుండె లోతు ఎవరికి కనబడదు. ఎవరు చూడలేరు. తల్లి చూడలేదు, తండ్రి చూడలేదు, భర్త చూడలేదు, భార్య చూడలేదు, పిల్లలు చూడలేరు. కానీ నీ హృదయంలో ఉన్న గాయాన్ని చూడగలిగిన వాడు, ఆమె మీద కనికరపడిన వాడు నీ మీద, నా మీద కనికరపడతాడు. నా మీద నీ కనికరం ఉంది, నీ మీద నీ కనికరం ఉండాలని ప్రార్థన చేయి. ప్రభువా, దావీదులాగా పొరపాటు చేసి తప్పు చేసింది ఆయన, వాక్యానికి విరుద్ధంగా ప్రభా నడిచాను ఆయన. ప్రియులారా, యవనస్తులు, పెద్దవారు, మీరు బాధ్యత గలవారు, మీరు అనేకులకి చెప్పవలసిన వారు, అనేకులు నడిపించవలసిన వారు. దయచేసి ప్రార్థించండి ఆయన కనికరం కొరకు. ఆయన సన్నిధిలో ప్రభు, నేను పాపం చేశాను దావీదులాగా, దావీదులాగా నేను తిరస్కారం చేశాను ఆయన, దావీదులాగా నేను అయ్యా మీకు విరుద్ధముగా నేను లోకంలోకి వెళ్ళి పాపంలో మునిగిపోయాను ప్రభా. దయచేసి ప్రభు దగ్గర కనికరం కొరకు ఎదురు చూద్దాం, కనికరం కొరకు ఎదురు చూద్దాం. యేసు ప్రభువారు తన శరీరాన్ని విరిచి తన యొక్క రక్తమును మన కొరకు దారపోసి, మన కొరకు తన స్వరక్తాన్ని దారపోసి, మన కొరకు తన శరీరం నలగొట్టుబడిన వాడై కనికరం చూపాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యములో ఏదైతే చెప్పబడిందో, విత్తబడిందో ప్రభా, నేను ఈ వాక్యము వింటున్న వారు, ఈ వాక్యాన్ని చూస్తున్న వారు, అయ్యా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి పైన నేను నిశ్చయముగా ఉదయకాల సమయంలో అయ్యా మీ మెండైన పరలోకములో నుంచి కనికరము అయ్యా వారిని ఆవరించును అని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ కనికరమునకు వారు పాత్రలుగా ఉదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా కన్నీటిలో ఉన్నవారు నైనా మీ కనికరము చేత వాదార్పు పొందుదురుగాక, నైనా కోల్పోయినవి, నష్టపోయినవి ప్రభా మీ కనికరమల పొందుకొందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభు బలాన్ని సమీపిస్తున్న వారిపైన ప్రభా, అయ్యా లోకములో పాపములో కొట్టుకుని పోతున్న వారిపైన కనికరము చూపినాయన. అయ్యా వారంతటిగా వారు తండ్రి పశ్చాత్తాపం పొందుటకు అయ్యా మీ కనికరము చూపమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కనికరము చూపితేనే మనసు వస్తుంది నాయన, నువ్వు కనికరము చూపితేనే ప్రభా హృదయంలో స్పందన వస్తుంది నాయన. కనుక హృదయములు ఒప్పుకొని విడిచిపెట్టుటకును, అయ్యా పోగొట్టుకొని తిరిగి పొందుకొనుటకును మీ కృప అనుగ్రహించి నడిపించి కనికరం చూపమని, కనికరం చూపు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె